హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 19th ఏప్రిల్ 2025 తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఛత్తీస్గఢ్ దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి వివిధ విభాగాల్లో మనకి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 179 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే అర్హులైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మే 8 నుంచి 13 అదేవిధంగా 15 నుంచి 18 తారీఖు లోపు మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మన 2025-26 సంవత్సరానికి కాను డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు జాయిన్ అవ్వడానికి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ ఎంట్రన్స్కి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 225 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అనేది మే 5 అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇవాళ అంటే ఏప్రిల్ 19 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి DCHS ఏలూరులో మనకి 31 పోస్టులకు కాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 10వ తరగతి ITI డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి IIT మద్రాస్లో 22 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మనకి మాస్టర్స్ డిగ్రీ అదేవిధంగా డిగ్రీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి తెలంగాణ పాలిసెట్ అంటే 2025 సంవత్సరానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ తేదీ. దీని తర్వాత మనకి తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TGE సెట్ 2025 సంవత్సరానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ తేదీ. సో ఇవన్నీ కూడాను ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీ. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి అప్లై చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఇవాళ లోపు అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఏలూరులోని మనకి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి మనకి ఒక అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 31 పోస్టులకు కాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే మనకి ఇక్కడ బయోమెడికల్ ఇంజనీర్ ఆడియోమెట్రీషియన్ అదేవిధంగా టెక్నీషియన్కి ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి సంబంధించి 5 పోస్టులు, రేడియోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి 3 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 1 పోస్టు, థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 1 పోస్టు, జనరల్ డ్యూటీ అటెండెంట్స్కి సంబంధించి 11 పోస్టులు, అదేవిధంగా ప్లంబర్కి సంబంధించి 2 పోస్టులు, పోస్ట్ మార్టం అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు, మొత్తం ఇలాగా 31 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో 10th క్లాస్ ITI డిప్లొమా డిగ్రీ DMLT అదేవిధంగా BSc LMTతో పాటు కోర్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి జనవరి 1, 2025 నాటికి 42 ఏళ్ళు మించకుండా ఉండాలన్నమాట. సో OBCలకు 3 ఏళ్ళు, SC ST అభ్యర్థులకు 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారనమాట. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి బయోమెడికల్ ఇంజనీరింగ్కు 54,060 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆడియోమెట్రీషియన్ ల్యాబ్ టెక్నీషియన్లకు 32,670 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. రేడియోగ్రాఫర్కి 35,570 రూపాయలు అనేది ఉంటుంది. ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 15,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఎంపిక విధానం అనేది రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రిటర్న్ టెస్ట్ ద్వారా వీళ్ళని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సో దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ దరఖాస్తు అప్లై చేసుకోవడానికి పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి చివరి తేదీ అనేది మనకి 19 అంటే ఇవాళతోనే మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఈ DCHS ఆఫీస్కి వెళ్ళి మనం ఈ అప్లికేషన్ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇవాళ వెళ్ళి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ తమిళనాడులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లిలో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసోసియేట్ ప్రొఫెసర్, అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ, పీహెచ్డీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 35 ఏళ్ళ నిండి ఉండాలన్నమాట. సో దరఖాస్తు అనేది మనకి ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22వ తారీఖు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇది యాక్చువల్గా మనకి గురువారమే ఫైనల్ కీ ఎన్టీఏ రిలీజ్ చేసింది, బట్ గంటలోపే దాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం జరిగిందనమాట. సో దానికి రీజన్ అనేది ఏంటో తెలీదు, బట్ మళ్ళీ ఈ నేపథ్యంలో మళ్ళీ మనకి ఫ్రైడే అనేది ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే జేఈ మెయిన్స్ రాశారో సో వాళ్ళు ఈ ఫైనల్ కీని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ మనకి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఏవైతే ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో సో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జాయిన్ కాని వాళ్ళు వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.